అది 1512వ సంవత్సరం. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్న కాలం. ఆయన సింహాసనం అధిష్ఠించిన వెంటనే తమకి శత్రురాజ్యాలైనటువంటి ఉదయగిరి, కొండవేడులను ఆక్రమించుకొని తన 35,000 గుర్రాలు, 1100 ఏనుగులు మరియు 7,50,000 మందితో ఉన్నటువంటి అతిపెద్ద సైన్యాన్ని తమకి ఎప్పటినుంచో శత్రురాజ్యం అయినటువంటి గజపతి రాజ్యం వైపు నడిపించాడు. ఇప్పటి గుంటూరులోని కృష్ణానది తీరం వద్ద ఉన్నటువంటి మంగళగిరి వద్ద తన సైన్యాన్ని నిలిపి అప్పటి గజపతి రాజు అయినటువంటి ప్రతాపరుద్ర దేవునికి ఒక ఉత్తరం పంపించాడు. అందులో ఏమని ఉందంటే, విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజుగా ఉంటారా లేక మాతో యుద్ధం చేసి చస్తారా? ఆ ఉత్తరం అందుకున్న గజపతి రాజు తన జీవితంలో అంత పెద్ద సైన్యాన్ని చూడలేదని, ఇంతకుముందే జరిగినటువంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క వీరత్వం గురించి తెలుసుకొని భయపడి ఒక ఒప్పందం చేసుకోవడానికి సిద్ధపడతాడు. ఆ ఒప్పందం ప్రకారం గజపతి రాజులు ఇప్పటిలాగే తమ రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు, కానీ వారు వసూలు చేసే పన్నులో కొంత ధనాన్ని విజయనగర సామ్రాజ్యానికి ఇవ్వాలి. ఈ ఒప్పందం ప్రకారమే ప్రతాపరుద్రుని కుమార్తెను కూడా శ్రీకృష్ణదేవరాయలకు ఇచ్చి పెళ్లి చేయడానికి గజపతి రాజు ఒప్పుకుంటాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్తోనే భారతీయ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం ఎంత పవర్ఫుల్ కింగ్డమ్గా ఉండేది అనేది మనకి అర్థమవుతుంది. అసలు ఎన్నో ముస్లిం రాజ్యాల దాడులను ఎదుర్కొని ఈ సామ్రాజ్యం ఎలా ఎదిగింది, దీనిని ఎవరు స్థాపించారు, అప్పట్లో విజయనగర ప్రజలు ఏ విధంగా జీవించేవారు, విజయనగర రాజులు ఏ విధంగా ఇస్లాంని సౌత్ ఇండియాలోనికి రాకుండా ఆపగలిగారు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, దయచేసి చివరి వరకు చూడండి. విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర రాయలు మరియు బుక్కరాయలు అను ఇద్దరు అన్నదమ్ములు క్రీస్తుశకం 1336లో ఇప్పటి కర్ణాటకలోని హంపిని రాజధానిగా చేసుకొని స్థాపించారు. అసలు వీరు ఈ రాజ్యాన్ని ఎందుకు, ఏ పరిస్థితిలో ఏర్పాటు చేయవలసి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హరిహర మరియు బుక్కరాయలు అప్పటి కాకతీయ సామ్రాజ్యంలోని ఆర్మీలో జనరల్స్గా ఉండేవారు. 1323లో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ సైన్యం కాకతీయ సామ్రాజ్యంపై దాడి చేసి ఆ రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. తర్వాత వీరిని బందీలుగా ఢిల్లీకి తీసుకువెళ్లి ఇస్లాంలోకి మతాన్ని మార్పిడి చేసి తమ సైన్యంలో జనరల్స్గా నియమించింది. 1327లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇప్పటి కర్ణాటకలోని హోసల రాజ్యంపై దండెత్తి దానిని పూర్తిగా వారి గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అక్కడి స్థానిక ప్రాంతాలలో ఉన్నటువంటి హిందూ రాజులు తిరుగుబాటు చేయకుండా హరిహర మరియు బుక్కరాయలని ఆ ప్రాంతానికి ఆర్మీ జనరల్స్గా నియమించారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు కర్ణాటకలోని శృంగేరి మఠం నుండి విద్యారణ్య అనే ఋషి వీరి దర్బారుని విజిట్ చేసి వీరిని మళ్ళీ హిందూ మతంలోకి మారే విధంగా ప్రోత్సహించి హిందూ మతంలోకి మారుస్తాడు. ఆ తర్వాత ఈ అన్నదమ్ములిద్దరూ హంపిని రాజధానిగా చేసుకుని ఢిల్లీ సుల్తాన్లను ఎదురు నిలిచి విజయనగర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. 1336లో పెద్దవాడైనటువంటి హరిహర రాయలు రాజుగా నియమించబడ్డాడు. ఇతని కాలంలోనే ఢిల్లీ సల్తనేట్ కింద ఉన్న హోసల రాజ్యంను పూర్తిగా తమ రాజ్యంలో భాగం చేసుకున్నారు. 1356లో బుక్కరాయలు ఇప్పటి తమిళనాడులోని మదురై సుల్తాను ఓడించి విజయనగర సామ్రాజ్యాన్ని కన్యాకుమారి వరకు విస్తరించాడు. దీంతో కృష్ణానదికి దక్షిణంగా ఉన్నటువంటి మొత్తం సౌత్ ఇండియా వీరి ఆధీనంలోకి వచ్చింది. కానీ కొండవీడుని పాలిస్తున్నటువంటి రెడ్డి రాజులు, తూర్పున ఉన్న గజపతి రాజులు మరియు ఉత్తరాన ఉన్నటువంటి బహమనీ సుల్తానులతో వీరికి ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ అప్పటి భారత ఉపఖండంలోనే శక్తివంతమైన హిందూ సామ్రాజ్యంగా ఉండేది. సామ్రాజ్యానికి చుట్టూ శత్రువులే ఉండటంతో బుక్కరాయల తర్వాత రాజు అయినటువంటి ఆయన కొడుకు రెండవ హరిహర 5 లక్షల సైన్యాన్ని, 25,000 గుర్రాలు మరియు 600 ఏనుగులతో అతిపెద్ద ఆర్మీని సరిహద్దులలో ఎప్పుడూ సిద్ధంగా ఉంచేవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని మొత్తం 4 వంశాలు పరిపాలించాయి. అవి సంగమ వంశం, సలువ వంశం, తులువ మరియు అరవీడు వంశం. అసలు ఇన్ని వంశాలు ఏ విధంగా పరిపాలించాయి అనేది ఇప్పుడు చూద్దాం. మొదట సంగమ వంశం వారు అయినటువంటి హరిహర రాయలు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ వంశంలో చివరివాడు అయినటువంటి రెండవ దేవరాయ 1446లో అకస్మాత్తుగా మరణించడంతో రాజ్యంలో సివిల్ వార్ స్టార్ట్ అయింది. ఈ సివిల్ వార్ని అణచివేసి రెండవ దేవరాయ యొక్క ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి సాలువ నరసింహ తనకి తానే రాజుగా ప్రకటించుకున్నాడు. ఈ సలువ వంశం 1485 నుంచి 1505 దాకా పరిపాలించింది. వీరి పాలనా సమయంలో రాజ్యం ఇంకా బలహీనపడి చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయే పరిస్థితికి వచ్చింది. ఇదంతా గమనిస్తున్నటువంటి తులువ నరసనాయక అనే ఆర్మీ కమాండర్ ఈ విపత్తును ఆపటానికి పదవిలో ఉన్నటువంటి సలువ వంశం వారిని దించేసి తనని రాజుగా ప్రకటించుకున్నాడు. ఇంతటితో సలువ వంశం ముగిసి
తులువ వంశం స్టార్ట్ అయింది. తరువాత అతని కొడుకు వీరనరసింహరాయ రాజుగా అయ్యాడు. కానీ కొంతకాలానికే అతడు మరణించడం వల్ల అతని తమ్ముడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలుని రాజుగా ప్రకటించారు. శ్రీకృష్ణదేవరాయలు వచ్చిన వెంటనే రాజ్యంలోని తిరుగుబాట్లను అణిచివేశాడు. విజయనగర సామ్రాజ్యాన్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి బహమని సుల్తాన్లు, గోల్కొండ మరియు గజపతి రాజ్యాలపై దండెత్తి విజయవంతంగా వాటిని తన అదుపులోకి తెచ్చుకోగలిగాడు. ఈయన ఆస్థానంలోనే అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులు ఉండేవారు. వారిలో అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు అతి ముఖ్యమైన వారు. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన కాలాన్ని విజయనగర సామ్రాజ్యపు యొక్క గోల్డెన్ ఏజ్ పీరియడ్ గా పిలుస్తారు. ఈయన 1529లో అతి తీవ్రమైన జబ్బుతో చనిపోయిన తర్వాత అతని బ్రదర్ అయినటువంటి అచ్యుతదేవరాయ రాజుగా నియమించబడ్డాడు. కానీ అసలైన పవర్స్ మొత్తం కృష్ణదేవరాయలు యొక్క అల్లుడైనటువంటి అలియరామరాయ చేతిలో ఉండేది. 1565లో బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ సుల్తాన్లు ఒకేసారి దాడి చేయడంతో ఆ యుద్ధంలో ఈ అలియరామరాయలు చనిపోయాడు. వీరి తర్వాత విజయనగర సామ్రాజ్యం అరవీడు వంశం చేతుల్లోకి వెళ్ళింది. వీరి కాలంలో సామ్రాజ్యం మొత్తం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి 1654లో పూర్తిగా కనుమరుగైపోయింది. సరే, ఇప్పటి వరకు రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు సామ్రాజ్యాన్ని ఏ విధంగా స్థాపించారు, వారి యొక్క రాజుల గురించి తెలుసుకున్నాం కదా. వీరి కాలంలో ప్రజలు ఏ విధంగా జీవించేవారు అనేది ఇప్పుడు చూద్దాం. విజయనగర సామ్రాజ్యంలో దాని రాజధాని అయినటువంటి హంపి సిటీ అతిపెద్ద నగరంగా ఉండేది. ఇక్కడ దాదాపు 3 లక్షలకు పైగా జనాభా జీవించేవారు. ఈ నగరం అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ సిటీగా ఉండేది. పెద్ద పెద్ద మార్కెట్లతో యూరోప్, అరబ్, చైనా నుండి వచ్చే వస్తువులు అక్కడ ఎక్కువగా దొరికేవి. ప్రజలు బంగారం, వెండి, రాగి నాణాలను ముద్రించి చలమణిలో వాడేవారు. అబ్దర్ రజాక్ అనే ట్రావెలర్ ఈ సామ్రాజ్యాన్ని విజిట్ చేసి ఈ విధంగా రాశాడు: ఈ సిటీకి ఎత్తైన కోట ప్రహరీలు, పెద్ద పెద్ద గేట్లతో వాటిపైన అడుగడుగున పహారా కాస్తున్నటువంటి సైనికులు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోపలికి అలో చేస్తారు. ఆ మార్కెట్లలో ప్రపంచంలోని అన్ని వస్తువులు దొరుకుతాయి. వజ్రాలను రాసులుగా పోసి అమ్మటాన్ని చూసి మొదటిసారి నేను ఆశ్చర్యపోయాను అని తన బుక్లో రాశాడు. గోవా, కాళీఘాట్, మద్రాస్, మచిలీపట్నం వంటి పోర్ట్లు ఫేమస్ ట్రేడ్ సెంటర్స్గా ఉండేవి. వీరు ఎక్కువగా బట్టలు, స్పైసెస్, ఐరన్, షుగర్ని ఎక్స్పోర్ట్ చేసేవారు. అరేబియన్ గుర్రాలని, ఏనుగులని, కాపర్ని ఎక్కువగా దిగుమతి చేసుకునేవారు. దాదాపు 300 వరకు చిన్న చిన్న ఓడరేవులని మెయింటైన్ చేసేవారు. దేశ ఖజానాకు ఎక్కువగా అగ్రికల్చర్ నుండే పన్ను వచ్చేది. ప్రజలు పండించినటువంటి పంటలో దాదాపు 30% పన్నుగా వసూలు చేసేవారు. విజయనగర పాలకులలో మొదటి వంశం వారు అంటే సంగమ వంశం వారు వీరశైవ మతాన్ని ఆచరిస్తూ శివుడిని ఎక్కువగా పూజించేవారు. ఆ తర్వాత వచ్చిన 3 వంశాల వారు వైష్ణవ మతాన్ని ఎక్కువగా పాటించేవారు. హంపీలోని విరూపాక్ష దేవాలయం, విఠలేశ్వరుడి దేవాలయం మరియు శ్రీకృష్ణ దేవాలయాలను వీరు నిర్మించారు. తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, తమిళనాడులోని అరుణాచలం, అమరావతి వంటి ఆలయాలను పునర్నిర్మించి వాటికి వేల ఎకరాలలో భూములను దానమిచ్చారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలోని దాదాపు 1000కి పైగా ఆలయాలను పునరుద్ధరించడం లేక కొత్తగా నిర్మించారు. వీరు ఎక్కువగా హిందూ మతాన్ని పాటించినప్పటికీ జైన్లను, బుద్ధులను ముస్లింలకు వారి రాజ్యంలో సమానంగా చూసేవారు. హంపి సిటీలో ముస్లిమ్స్ కోసం సపరేట్గా ఒక మసీదును కూడా నిర్మించి సెక్యులర్ విధానాలను ఎక్కువగా ఫాలో అయ్యారు. విజయనగర సామ్రాజ్యం ఇస్లామైజేషన్కి వ్యతిరేకంగా ఏర్పడినప్పటికీ వీరి సైన్యంలో ముస్లిమ్స్ ని ఆర్చరీస్ గా ఎక్కువగా నియమించుకునేవారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణదేవరాయలు ఎక్కువగా పూజించేవారు. దాదాపు ఆయన జీవిత కాలంలో 7 సార్లు ఈ ఆలయాన్ని విజిట్ చేయడం జరిగింది. ఈయన కాలంలో నాణేలపై వెంకటేశ్వర స్వామి మరియు బాలకృష్ణుల యొక్క బొమ్మలను ముద్రించి వాడేవారు. ఇంత గొప్ప వెలుగు వెలిగినటువంటి ఈ మహా సామ్రాజ్యం ఏ విధంగా పతనమైంది అనేది ఇప్పుడు చూద్దాం. 1529లో శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత వచ్చిన రాజులు ఎవరు అంత శక్తివంతంగా పాలనని చేయలేకపోయారు. తన అల్లుడు మరియు ఆర్మీ జనరల్ అయినటువంటి అలియరామరాయ మొత్తం పవర్ని తన చేతుల్లోకి తీసుకొని కృష్ణదేవరాయల యొక్క తమ్ముడు అచ్యుతదేవరాయలని నామమాత్రపు రాజుగా చేశాడు. అతని తర్వాత అతని కొడుకు సదాశివరాయని రాజుగా నియమించారు. కానీ అతను రామరాయలు యొక్క కుట్రలను తెలుసుకొని అతనిని పదవి నుండి తీసివేస్తాడు అని ముందే తెలుసుకున్న రామరాయలు అతన్ని బంధించి తనని తానే రాజుగా ప్రకటించుకున్నాడు. రామరాయలు ఎక్కువగా వారి శత్రురాజ్యాలైనటువంటి బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్ మధ్య ఏవో ఒక గొడవలు సృష్టించి వారిలో వారు యుద్ధాలు చేసుకునేలా చేసేవాడు. ఇది గమనించినటువంటి ఆయా రాజులు ఒకటిగా ఏర్పడి 1565 జనవరిలో
కృష్ణానది తీరంలోని తల్లికోట అనే ప్రాంతంలో విజయనగర సైన్యంతో అకస్మాత్తుగా యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో మొత్తం సగం సైన్యంతో పాటు అలియరామరాయలను బంధించి చంపేశారు. ఆ తర్వాత రాజధాని హంపీపై దాడి చేసి ఆ నగరాన్ని పూర్తిగా నాశనం చేశారు. యుద్ధంలో ఓడిపోయిన విషయం ముందే తెలుసుకున్న అతని కొడుకులు సంపదని అంతా ఏనుగులపై తీసుకొని ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని పెనుకొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ రాజధానిగా చేసుకొని పరిపాలనను కొనసాగించారు. కానీ ఈ యుద్ధం తర్వాత సామ్రాజ్యం బాగా బలహీనపడి మైసూరు, ట్రావెన్కోర్ వంటి రాజ్యాలుగా విడిపోయి 1664లో పూర్తిగా అంతరించిపోయింది. ఇక మనం వీడియో చివరికి వచ్చేసాం. విజయనగర సామ్రాజ్యం యొక్క ముఖ్యమైన 3 విజయాల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మొదటిది, వీరు ఇస్లాం యొక్క విస్తరణను సౌత్ ఇండియాలోకి రాకుండా దాదాపు 350 సంవత్సరాలు అడ్డుకోగలిగారు. రెండవది, వీరి కాలంలో హిందూ మత విస్తరణ పీక్స్లోకి చేరింది. మూడవది, వీరి కాలంలోనే చాలా కళలు పుట్టుకొచ్చాయి మరియు చాలా ఆలయాలను కూడా వీరు నిర్మించారు. ఇప్పటి ఆలయాలు ఇప్పటికీ నిలిచి ఈ సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని ఇప్పటికీ మనకు తెలిసేలా చేస్తుంది. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే దయచేసి వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.